లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు చర్చ ఏంటి అంటే రాజధాని. ఈ రాజధానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం జరిగింది, లోక్సభ రాజ్యసభ ఉభయ సభల్లోనూ బిల్లు పాస్ అయింది, రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేశారు. ప్యారల్గా సైమల్టేనియస్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటాడు. ఇక మొత్తం ఎలాగుంది అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గందరగోళంగా ఉంది. మనం ఒక తెలుగువాడుగా, ఒక ఆంధ్ర పౌరులుగా పార్టీలకు అతీతంగా రాజధాని అనగానే ఏకగొంతుతో ఉండాలి. కానీ రాజకీయ పార్టీలను బట్టి గొంతులు మారిపోతూ ఉండి మావిగన్ అంటూ ఉంటే దాన్ని అసలు ఏమని మాట్లాడుకోవాలి? రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేసిన తర్వాత కూడా ఇంకా మావిగన్ అంటున్నారంటే మరి దీన్ని బట్టి మీ విశ్లేషణ చెప్పండి. మీకు బాధ ఇట్లేదా, సిగ్గు అనిపించట్లేదా? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 12 సంవత్సరాలు కూడా రాజధాని ఎక్కడో తెలుసుకోలేదంటే కనీసం సెంట్రల్ గవర్నమెంట్, మీకంటే నేను తెలుగు వాడిగా మాట్లాడుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే 3 సంవత్సరాల క్రితం ఏ రాయాలో తెలియని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతే బాధ అనిపించట్లేదా? నేను ఎంతసేపు ఆ బాధతో మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది. నేను అంటే మీకంటే మీకు కాదు, సిగ్గండి, నేను తెలుగు బిడ్డలుగా నేను అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళని అడుగుతున్నా, కడుపు మండిపోయి ఉన్న వాళ్ళు కూడా అడుగుతున్నాను. ఆవేదన నేను చాలా బాధ. ఎందుకంటే ఏదర్ సైడ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇవాళ కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మురళీధర్రావు గారు 3 రాజధానులని అద్భుతంగా ఆయన సమర్థించాడు. ఆ పేరు ఎందుకు చెప్పటం కానీ ఒక నాయకుడు అక్కడ అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళల్ని చీరల పరంగా కూడా ఇంకొకళ్ళు ఫ్యాషన్ చాలా అసహ్యంగా మాట్లాడినారు. వాళ్ళు ఇప్పుడు అధికారులను పక్కన కూర్చుని కాండవాళ్ళు కప్పుకుని వాళ్ళే ఉన్నతాసనాలతో కూర్చున్నారు. సరే, ఇంకా చాలా మంది పేర్లు చెప్పాలి, నాకు అనవసరం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, నేను 2 పాయింట్స్ చెప్పాను. మొదటి, కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ అవసరం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారితో కళ్యాణ్ బాబు గారితో అవసరం ఉంది కాబట్టి ఇవాళ పార్లమెంట్లో సంబంధించి అన్ని పార్టీలు మద్దతిచ్చినాయి. ఇవాళ ఆర్టికల్ 3కి అమెండ్మెంట్ చేశారు. అవును, అక్కడ ఆ 3తో దాంతోపాటు అమెండ్మెంట్ ఆ పోలవరానికి విభజన హామీలు ఇచ్చేస్తే జనం కూడా బాగుపడారు. పనిలో పని అదే కదా. కరెక్ట్. అది పోలవరం ఉంది, ఖచ్చితంగా చేయాలని పెట్టాల్సింది. మొన్న ఎత్తేసారు బడ్జెట్లో దొంగతనంగా. సరే, సెకండ్ పాయింట్, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఒకవేళ సీట్లు కనుక 20 సీట్లు వచ్చి ఆయన ఏమంటారు భాయిజాన్ పక్క రాష్ట్రంలో ఆయన భాయిజాన్కి ఇంకో 15 సీట్లు వచ్చి వీళ్ళిద్దరికి వస్తే రేపొద్దున దీని మీద ఆధారపడి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని ప్రభుత్వం సెంట్రల్ నడుస్తుంటే మళ్ళీ పెట్టమంటే సేమ్ ప్రొసీజర్. ఇంకోటి చెప్తున్నానండి, దానికి సింపుల్ మెజారిటీ, ఇన్ని పార్టీల మద్దతు అవసరంలా, ఒక్క ఓటు మెజారిటీతో అధికారంలో ఉన్న పార్టీ ఉంటుంది. ఒక్క ఓటు, ఇది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 9లో పెట్టలే, చేంజ్ చేయలేదు దీన్ని ఓన్లీ బిల్లుకి 7 చేశారు, సింపుల్ మెజారిటీ అది. వాళ్ళు వచ్చి మళ్ళీ లాస్ట్ టైం స్టోరీ చెప్పారు కదా, ఇది భవిష్యత్తు కోసం స్థానిక బీజేపీ అధ్యక్షుడు మనం 13 చోట్ల కూడా ప్రతి చోట ఒక రాజధాని, ఒక ఆధ్యాత్మిక రాజధాని పెట్టుకుంటామని కూడా ఆయన మాట్లాడాడు కదా ముందు. ఇప్పుడు ఆయనకే పదవి ఇచ్చి మీరు ఉన్నతాసన నెత్తి మీద కూర్చోబెట్టారు కదా, వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా ఇప్పుడు. అందువల్ల ఇదైతే ఉందండి. కానీ ఇంతకు ముందులాగా అసెంబ్లీలో తీసేసుకుంటే నడదు. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళాలి. కానీ ఏ పార్లమెంట్ కూడా అంత, ఏ కేంద్ర ప్రభుత్వం అంత దరిద్రంగా నిర్ణయం తీసుకోదు. మళ్ళీ వెంటనే ఇలా పిచ్చి పిచ్చిగా తీసుకోదని నా అభిప్రాయం. కానీ అక్కడ అవకాశం అయితే ఉంది అని చెప్పింది కరెక్ట్, ఆ పాయింట్. కానీ కమింగ్ బ్యాక్ టు ద సెకండ్ పాయింట్, నేను అడుగుతా ఉన్నాను, దయచేసి ఈ పాయింట్ చూసుకుని మీరు ఏ పార్టీ అని నేను అడుగుతున్నాను. మేము మొట్టమొదటిగా మా ప్రొఫెసర్ రాజు గారు వీళ్ళందరూ శివరామకృష్ణ గారు కమిటీ వేస్తే అది కొన్ని మంచి పాయింట్ రాసింది, కొన్ని దౌర్భాగ్యమైన సూచనలు చేసింది, 2 ఉన్నాయి. రాజమండ్రి రాజధానిగా మేము కోరుకున్నాం, ఎందుకంటే యాంపుల్ వాటర్ ఉంది అక్కడ, పైగా ఎయిర్పోర్ట్ ఉంది, ఎక్స్పాన్షన్ కూడా చేసి ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. అది కాకుండా పోలవరం కానువలు అక్కడి నుంచి వెళ్తుంది. అది కాకుండా నేషనల్ హైవే చెన్నై టు వెళ్ళే నేషనల్ హైవే కూడా దగ్గరలోనే ఉంది, రైల్వే లైన్ ఉంది, పక్కన నగరం సపోర్ట్ ఉంది. కావాలంటే రాజమండ్రి ఒక చిన్నదనే 5 లక్షల 4 లక్షల పాపులేషన్, నగరం సపోర్ట్ కూడా సపోర్ట్ ఉండాలండి. అవునవును, దగ్గరలో ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య ఉన్నట్టు సపోర్ట్ ఉండాలి ఎకో సిస్టమ్ కి ఉందని చెప్పి అనుకుంటే మా ఆశలు అడియాసలు చేస్తా. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇట్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ అన్నారు. అసలు నాకు అర్థం కావాలి, మా ఆశలు ఎందుకు అడిగాల్సి, ఆయన కావాలంటే ఆయన కడప కావాలని పెట్టుకోమనండి, పులివెందులు కావాలని పెట్టుకోమనండి. ఆయన రాజమండ్రి మేము కోరుకున్నాం, ఆయన మాట మీద నిలబడి రాజశేఖర రెడ్డి గారు కొడుగాటి మాట తిప్పని మనిషి అనుకుని ఆయన నిర్ణయం తీసుకున్నట్టున్నారు. ఇట్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ అన్నారు.
మా ఆశల మీద అడియాసులు జల్లేశారు, ఈయన మాకు ఇది ఏంటో అనుకున్నాను. ఆ తర్వాత ఇంకో మాట చెప్పారు, యాంపుల్ వాటర్ ఉండాలన్నారు ఆయన. విశాఖపట్నానికి యాంపుల్ వాటర్ అనేది మన గోదావరి నుంచి వెళ్ళాలి. అప్పుడు ఆల్రెడీ ఆ పోలవరాన్ని పక్కన తగ్గించేసి వీళ్ళందరూ కలిసి చేసింది ఏదైనా కానీ దాని ఇప్పుడు పంపింగ్ స్కీమ్ పెట్టాలి. యాంపుల్ వాటర్ లేదు అక్కడ. ఒక అయితే ఇక్కడి నుంచి సప్లై చేసుకోవాల్సిన పరిస్థితి, లిఫ్ట్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉన్నాయి. ఏం చేస్తాం? సరే యాంపుల్ వాటర్ అన్నారు, కానీ యాంపుల్ వాటర్ అని ఇంకో చోట అంటే మాట మీద నిలకడలేదు ఇంతను. ఇంకో మాట అన్నారు, 30,000 ఎకరాలు ఉండాలన్నారు. కుండ బద్ద కొట్టారు. మనిషి అనే ఆయన నిజంగా రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఆయన మాట మీద తిప్పడం మడం తిప్పడం అనే ఒక గొప్ప అద్భుతమైన పరిజ్ఞానంతో ఆయన ముందుకు వచ్చారనమాట. నేను చెప్తున్నానండి, దీని మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. హేళన చేసి ఇప్పుడు ఎవరైనా ట్రోలింగ్ చేసే ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అంతా ట్రోలింగ్స్లో కనపడతా ఉంటుంది. వాళ్ళ గురువులు, వాళ్ళ నాయకుడు, వాళ్ళ కుటుంబం చెప్పిందంతా ఈ ట్రోలింగ్స్లో మంచి వచ్చాడు ఏదైనా సరే పూర్తిగా వాళ్ళకే చెందుతుంది, వాళ్ళ కుటుంబాలకు చెందుతుంది, వాళ్ళ విజ్ఞతకు చెందుతుంది. మంచిగా ఏదైనా సరే వాళ్ళ పెంపకం కదా వీళ్ళు. అందుకని సరే కమింగ్ బ్యాక్ టు పాయింట్, స్ట్రైట్గా ఆ రోజు 30,000 ఎకరాలు కావాలన్నారు. 30,000 ఎకరాలు కావాలనుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇక బుర్రలతో ఈయన 30,000 అంటే నేను నా 34,000 చేయాలి, ఈయనకన్నా ఎక్కువ చేయాలి. ఏం కంపారిజన్ నాకు అర్థం కాదు. ఈయన ఆదర్శంగా తీసుకున్నట్టున్నారేమో తెలియదు నాకు. సరే కమింగ్ బ్యాక్ పాయింట్ ఏమైంది అక్కడ, పోనీ ఈయన 30,000 ఎకరాలు ఉన్నారు. మావిగానికి వద్దాం, అది కూడా 30,000 ఎకరాలు మావిగానే ఉందా? ఈ సరిహద్దు లేదు అంటే ఈ దేనికి దాని తూట్లు పడవటాయి. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి మేము రాజమండ్రిలో అనుకున్నప్పుడు మా సదాశివరెడ్డి గారు ప్రొఫెసర్ గారు, ఏమండి మేము అక్కడ అనంతపురంలో ఉంటాం, చాలా గొప్ప ఆయన ఉద్యమాలు చేసిన ఆయన గొప్పవాడు, ఇంకా మిత్రులు ఎక్కడో మూల అది గోదావరి పైన పెడితే మేమే అయిపోతాం, కృష్ణా దిగువని పెడితే అని అనుకున్నారని. కానీ కృష్ణా దిగునే పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. సరే కన్సల్టేషన్ ఆయన పెట్టారు. అసెంబ్లీలో బీజేపీ ఒప్పుకుంది, వామపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు జిందాబాద్, మేము మిగతా రాష్ట్రం ఏ ప్రాంతం మధ్యన గొడవ రాకూడదు, మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పి కుండ బద్దలు కొట్టారు. అప్పుడు ఆయన చెప్పినట్టుగా సెంటర్ ఆఫ్ ద స్టేట్ అయింది, యాంపుల్ వాటర్ ఉంది. 30,000 ఎకరాలు ప్రభుత్వం ఉండాల్సిందనే విషయం సెంటర్లో అక్కడ లేదు కాబట్టి వీళ్ళు ప్రభుత్వం దీని గురించి దాంట్లో మేము వెంటనే సరే ఏం చేస్తాం దాని మీద ఒక ఆ శివరామకృష్ణ కమిటీ అంటే గొప్పదండి. వెంటనే తర్వాత అది కూడా చెప్తుంది, అది కూడా మాట్లాడదాం. వాళ్ళు మెద్రాసు, ఇది చిదంబరం గారు వేసిన కమిటీ, వాళ్ళు మెద్రాసు పక్కకి రాజధాని పెట్టాలని కోరుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఏ విధంగానో ఒక సర్కిల్ తయారు చేసి ఏ విధంగా చేశారు, దోనకొండ అడవుల్లో ఒక మాజీ ఉన్నతాధికారి చేసిన దుర్బుద్ధి కుట్రకి బలైపోయేవాళ్ళం. చక్కగా ఇంకో చోట ఒంగోలు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా దోనకొండ అడవుల్లో ఆయనకి ఏదో ఉందంట నాకు తెలియదండి, ఒక పరిస్థితి అక్కడ అడవుల్లో కావాలని కోరుకున్నారు. అక్కడ నీళ్ళు లేదు, నేషనల్ హైవే లేదు, శుద్ధ నేల ఉంది, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఈ కక్ష సరే పక్కన పెట్టండి. ఇది అయిపోయిన తర్వాత గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాటలను కూడా తీసుకొని ఎసెండాస్ కార్పొరేషన్ అని దానికి ఇవ్వటం స్విచ్ ఛాలెంజ్, దాన్ని మేము వ్యతిరేకించాం. రాజధాని ఆ రోజు వరకు ఈ రోజు వరకు ఇంకే రోజు వరకు మాట మార్చంది మడం తిప్పంది ఎవరో లెక్కేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అద్భుతంగా అన్ని వర్గాల నివాసం ఉండేటట్లు, కొందరు కాదు, మేము ఈ దేశం మొత్తం విదేశాలు కూడా తిరిగి 30 మంది నిపుణులు రిపోర్ట్ ఇచ్చాం మేము అమరావతి మీద. మీరు అడగండి సిఆర్డీఏ చైర్మన్ గారు పాత ఉన్నారు, మొత్తం ఈ దేశంలో ఇంతమంది నిపుణులతో రిపోర్ట్ ఇచ్చింది మేమే అన్నారు. మా రిపోర్ట్ ఉంటుంది అక్కడ, నేను చెప్తున్నాను, కాంప్రహెన్సివ్ చిన్న 2 రిపోర్ట్స్ ఉంటాయి. మేము అమరావతి మీద రిపోర్ట్ ఇచ్చాం ఎలా ఉండాలి, నదీ పరివాహక ప్రాంతానికి కొంచెం పక్కన కొన్ని గ్రీన్ బెల్ట్ పెట్టండి అని చెప్పి వాళ్ళు పాటించలేదు. కొన్ని మేము చెప్పాం, సర్కిల్స్ కానీ ఏదైనా కానీ అసెండాస్ కార్పొరేషన్తో పారదర్శకంగా నిర్మాణం చేయమంటే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు మా మీద ఇచ్చుపడ్డారు. మేము అక్కడ కోరుకుంటున్నాం, సెంట్రల్ ఉందని కోరుకున్నాం అన్ని చెప్పాము. కాదు ఒక్క మాట కూడా మాట్లాడటానికి వీల్లేదు. ఏందండి ఇలా ఇష్టమా అంటే ట్రోలింగ్ బ్యాచ్, సన్నాసి కొంతమంది, అందరు నేను అంటలేదు. సరే అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరే ప్రకటించారు ఏమని, ఎన్నికల ముందు మా రాజధాని, ఒక్కొక్క మాటేనండి, నా రాజధాని ఇదే, చంద్రబాబుకి నేను ఇక్కడే కట్టుకుంటాను, సిఐటీఎల్ రాజధాని కట్టుకుంటాను, ఇక్కడే నివాసం ఉంటాను, రాజధాని అద్భుతంగా డెవలప్ చేస్తాను కుండా 6 సార్లు బదులు కూడా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. మాట తిప్పని మనిషిగా ఆయన ప్రకటించారు. అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన శ్రీమతి రోజా గారు పవర్ఫుల్గా మాట్లాడారు. ఏమనుకుంటున్నారు, ఇదిగో ఇక్కడ మా అన్న ఇక్కడే రాజధాని, మేము ఎవరు చెప్తున్నారు, తిట్టుపోసారు వాళ్ళు ఎవరు మా అన్న. ఆ తర్వాత గవర్నీలు ఆర్కే గారు, తర్వాత చివరెడ్డి భాస్కర్ అందరూ వచ్చి ఇది రాజధాని మార్చే సమస్య లేదు, మీరు మోసం చేయమాకంటారా, ఎందుకు రాని తిట్టుపోసారు. ఎవడరా మమ్మల్ని మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని. మామూలుగా అసలు ఎవరు లేకుండా ఫుట్బాల్ ఆడుకున్నారు, కబడ్డీ ఆడుకున్నారు, అందరూ బిత్తరపై కూర్చున్నారు. ఆ తర్వాత ఇది నమ్మట్లేదని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గవర్నీలు డాక్టర్ ఉమారెడ్డి మళ్ళీ ఫైనల్ గా స్టాంప్ వేసి క్లోజ్ చేశారు. జనం నమ్ముకున్నారు, 151 సీట్లు ఇచ్చారు. నెగటానికి ఇదే ఒక పాయింట్ కాదండి, ప్రత్యేక హోదా విభజన హామీలు కూడా పాయింట్. ఆ రోజు ఎమోషనల్ గా బయటకు వచ్చిన ఇష్యూ.
ప్రజలకి బాగా భావితరానికి యువతనికి అది ముఖ్యమైన పాయింట్. అవును. ఇది కూడా ఒక పాయింట్. ఇది కూడా ఎందుకంటే one of the- ఈయన మార్చాడు, ఎట్టి పరిస్థితుల్లో మాట తిప్పే రాజన్న బిడ్డ. ఒక్క మాట ఇచ్చాడంటే మడం తిప్పే ప్రశ్నే లేదు. మిగతా కొన్ని హామీలు తక్కువ, ఇది మాత్రం మార్చడం అనుకున్నారు. 151 సీట్లు ఇచ్చారు. అవును. నేను చెప్పింది ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన 3 రాజధానులను మొదలుపెట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణ మేము ఒకటే చెప్పాం. అమరావతి అద్భుతంగా డెవలప్ చేస్తూ, అన్ని వర్గాలు ఉండేటట్టు డెవలప్ చేస్తూ, పారదర్శక నిర్మాణం చేస్తూ, హరిత రాజధానిగా సమాంతరంగా ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి కేంద్రీకరణ చేయమన్నా మాట తప్పలేదు, మాట తిప్పలేదు. ఇప్పుడు అదే మాట ఉన్నాను. ఇక ఆ రోజు వచ్చిన విశాఖపట్నం రాజధాని, డిసెంబర్ కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. అదేంటండి ఇప్పుడు దాకా మాట మార్చేసాం. ఎందుకు అంతా ఒక దగ్గర ఉండాలి అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం జనం దొబ్బేయాలి, వీళ్ళందరూ మేమే అయిపోవాలి అన్నారు. అదేంటి ఇప్పుడు దాకా మాట మార్చాలి కదా, మార్చాం మేము మార్చాం, మా ఇష్టం. అదేంటండి మార్చామన్నారు, అదే అద్భుతంగా ఉందన్నారు. అక్కడ ఇల్లు కట్టుకున్నా, అదే శ్మశానం అంటాడు ఒక ఆయన వచ్చి. ఎందుకు ఈ రాత్రిపూట ఆత్మలతోనూ శ్మశానంతోనూ మాట్లాడుతున్నాడేమో ఆయన. లేకపోతే అక్కడ ఏమని తెలుస్తుంది శ్మశానం ఏంటండి అని చెప్పి ఇంకొక ఆయన వచ్చి మునిగిపోతుంది అక్కడ అది అన్నారు. ఎక్కడో అమరావతి అనే ఊరు అంటే ధర్నకోట ఉంది, ఇక్కడ చాలా దూరం 20-30 కిలోమీటర్లు. అక్కడ నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆ ఫోటోలు చూపించారు. 11 లక్షల క్యూసిక్లతో మునగలేదు. నిజంగా కర్నూలు లాంటి గొప్ప నగరం మన వరదలకు ఏమైందో మీరు చూసారు. అవునవును. విజయవాడలో లెఫ్ట్ సైడ్ మన బుడమేరులో ఏమైందో చూసారు. హైదరాబాద్లోను, బెంగళూరులోను, లేకపోతే బొంబాయిలోను లేదా చెన్నైలోను 5 అంగుళాల వర్షం పడితే ఏమవుతుందో చూశారు. 5 సెంటీమీటర్లు పడితే 11 లక్షల క్యూసెక్లు వచ్చినా సరే ఆ 29 గ్రామాలు మునగలేదు. అవును. కాకపోతే అక్కడ వాగులు ఉన్న ప్రాబ్లమ్స్ 70% క్లియర్ అయింది. అవును. మిగతా 20-30% ఉండేది ఇప్పుడు తోతున్నా, చూసి వచ్చాను ఫోటోలో. ఆ వెస్టర్న్ బైపాస్ కట్టడం అడ్డుకోవడం వల్ల ఇబ్బంది, అది అయిపోద్ది. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి. అసలు పెద్ద దాన్ని పట్టుకుని మునిగిపోయింది అన్నారు. పైగా ఇల్లు కట్టుకుంటే కూలిపోతాయి, మంచి భూమి కాదన్నారు. ఎస్, రిలేటివ్లీ ద పాయింట్ సమ్ వాట్ వ్యాలిడ్. ఎందుకు పడిపోయినా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత వెంటనే ఈ శ్మశానంలోను ఇల్లు కట్టుకుంటే కూలిపోతే ఎవరి మీద కసి ఉందో అని అనుకుని, ఏంటి ఏం చేస్తున్నారు, ఎవరి మీద కసి ఉంది ఇల్లు, ఎవరి మీద ఇల్లు పడిపోయేది అంటే సామాన్యులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కసి పెట్టుకున్నారు. 50,000 మంది తీసుకొచ్చారు. తీసుకొచ్చి పాపం విజయవాడలోను గుంటూరులోను ఆ ఊళ్ళో వాళ్ళు అక్కడ ఉండొచ్చు కదండి. వాళ్ళకి ఆ ఊళ్ళో ఇస్తే వాళ్ళు ఆ ఉద్యోగాలు ఉపాధి అక్కడ పొందుతారు కదా. ఇక్కడున్న వాళ్ళందరికీ ఆ రోజే ప్రభుత్వం ఇల్లు కట్టి ఆపేశారు. ఇల్లు కట్టారంట. 29 గ్రామాలు ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం పెట్టారు. అది అయిపోవచ్చింది. అది ఆపేసి ఎక్కడెక్కడో ఉన్నాళ్ళు వేరే జిల్లాలను తీసుకొచ్చి మా పాలకొల్లోకి ఈస్ట్ గోదావరి రాజమండ్రి తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా వచ్చారా? అక్కడి నుంచి కాదు, ఇక్కడ ఆ జిల్లా కాదు, పక్క జిల్లాల నుంచి ఇచ్చారు. ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి. 50,000 మంది పక్క జిల్లాలను తీసుకొచ్చి చూసి ఎక్కడ శ్మశానంలోనా అంటే నాకు శ్మశానం కాదు, వాళ్ళకి శ్మశానమే కదా. వాళ్ళకి శ్మశానంలో ఎవరితో మాట్లాడటానికి ఇచ్చారు, ఆత్మలతో మాట్లాడటానికా ఇచ్చారు కదండి. ఇచ్చిన తర్వాత మునిగిపోయే ప్రాంతం అదేంటి, వాళ్ళని చంపేటువంటి ముంచగొట్టి వీళ్ళు చెప్పిన ఇది కూడా కాకుండా ఇల్లు కట్టుకుంటే కూలిపోయే ప్రాంతం. మరి అక్కడ ఎందుకు ఇచ్చారు? సామాన్యులకు డబ్బున్నాడు, బాగున్నాడు, పైల్ పిల్లర్స్ వేసుకుని పైకి వేసుకుంటాడు. పేదలు మునిగిపోయి ఇల్లు కూలిపోయి ఏంటండి శ్మశానం అయిపోవాలనే ఉద్దేశం. మాట్లాడలేదు. నేను చెప్తున్నాను మాట్లాడలేదు. ఈ టైంలో చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏకపక్షం కదా, సరే ఆయన టెంపరీ క్యాపిటల్ అంటాం, ఆయనకి ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడతాం ఏంటో తెలియదు నాకు. అది ట్రాన్సిట్ క్యాపిటల్ కింద ట్రాన్సిట్ సెక్రటరియట్ ట్రాన్సిట్ అసెంబ్లీ అని చెప్పాలి. ఆ బిల్డింగ్స్ 100 ఏళ్ళు పనిచేస్తాయి. ఎలాంటి షాప్ ఎవరో కట్టారు, అది మానేసి దాన్ని పట్టుకున్నారు. ఆ బిల్డింగ్స్ ఇంకా పనిచేస్తాయి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అబ్సల్యూట్లీ మాట పద్యాలం. ఈయన అక్కడి నుంచి ఇలా పెట్టారు. ఈయన ఒక పొరపాటు ఉందండి, నేను చెప్పింది చాలా కాంప్రహెన్సివ్ మాట్లాడుతున్నా. ఆ ఎవరు రాజమౌళి అని డైరెక్టర్ అంట, పెద్ద డైరెక్టర్ నమ్ముదాం. ఆయన పిలిచారు, ఆయన చేయి కాడలేదు పొమ్మంటే 6 నెలలు ఆగిన తర్వాత వస్తే అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ లాగా ఐడియా తీసుకొచ్చి నెత్తిమే పడతో బొక్క పెట్టండి పైన అన్నాడు. వీళ్ళు నా పరకాల ప్రభాకర్ నారాయణ గారు అక్కడ నారాయణ ఫస్ట్కి వెళ్తే మైండ్ ఉందో ఏం అవలోగా మంచి దొబ్బింది అన్నారంట. జోకు ఉంది. ఏడపడాలి, సీఎం నెత్తిమే పడాలా, సంవత్సరం దగ్గర లేదా స్పీకర్ నెత్తిమే పడాలా, అది దానికి సంబంధం ఏంటంటే మేము ఇలా పెట్టిన దాంట్లో వీళ్ళు వేసుకొచ్చారు. అది వేస్ట్ అండి, చెప్తున్నాను. అది తప్పులు ఉంది, దాంట్లో తప్పులు జరిగినాయి, తప్పులు జరిగినాయి. తప్పులు మాట్లాడుకోవాలి. స్పీడ్ చేయాల్సింది చేయలేకుండా ఏమైంది, ఎన్జిటిలో గ్రిడ్లో ట్రిబ్యునల్లో వేయించారు. కేంద్రం దాంట్లో లాస్ట్లో అడ్డం తగిలింది. కేంద్ర ప్రభుత్వం మనకు రావాల్సిన నిధులన్నీ ఆపేసింది. ఇది జరిగింది. దాంట్లో వాళ్ళు చేయలేకపోయారు. సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 రాజధానుల తర్వాత అదేంటండి అక్కడ మీరు అన్నారు కదంటే అది కులానికి సంబంధించింది, ఇంకోటి సంబంధించింది దుర్మార్గం. అంటే విశాఖపట్నం కులానికంట, ఈ అమరావతి కులానికంట, కర్నూలు కులానికని ముద్ర వేస్తే దిక్కుమాల సన్నాసి బ్యాచ్కి నేను అడుగుతా ఉన్నాను. ఈ నగరాల కులాలు రుద్దటం ఏంటండి? అదే కదా.
అసలు నాకు అర్థం కాదు. వేరే అసలు అలాంటి అన్ని కులాలు ఇంకోటి కూడా ఉంటాయి. మాట్లాడండి, మీరు దుర్మార్గులు, నీచులు, మీరు మా విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకుంటారా అన్నారు. ఇంకొక బొత్స సత్యనారాయణ గారు, మా ధర్మాన ప్రసాదరావు గారు అయితే మా విశాఖ ఉత్తరాంధ్ర అభివృద్ధి అవ్వదు కూడా, మీ దుర్మార్గాలు ఎంతకాలం ఈ కొనసాగాలన్నారు. ఈ శ్రీకాకుళంలో వాళ్ళ కుటుంబం, ఇంకో కుటుంబం, దాన్ని దశాబ్దాలుగా ఏళ్తుంది వాళ్ళేనండి గవర్నీలు. అవునవును. విజయనగరాన్ని ఫ్యామిలీ ప్యాకేజ్ కింద 10 మంది కుటుంబాలు వెళ్తుంది బొత్స గారు. ఈ రాష్ట్రంలో 23 జిల్లాలు, ఉమ్మడి రాష్ట్రం అత్యల్పంగా వెనుకబడిన జిల్లాల్లో ఒకటి విజయనగరం జిల్లా. సహజ సంపదలు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి శ్రీకాకుళంలో. వీళ్ళు నాయకులు, పాలకులు ఎన్నాళ్ళు మేము భరించాలి అక్కడ అమరావతి? నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఇంకొకసారి చెప్తున్నాం, విశాఖపట్నం తరలించారంటే ఊరుకో, తేల్చేస్తా ఉన్నారు. ఏంటంటే తేల్చేది, ఇప్పుడు ఎవరిని తేల్చాలి? ఇప్పుడు నిజంగా మాకు పట్టుకొడతా అన్నారు. కర్నూలులో కూడా పెట్టారు, ఇప్పుడు కర్నూలు ఎత్తేసారు, విశాఖపట్నం ఎత్తేసారు. ఇప్పుడు తీసుకొచ్చి మావిగనని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ప్రపంచ చరిత్రలో మళ్ళీ చెప్తున్నాను, పిన్ టు పాయింట్ చెప్తున్నా, దీన్ని రిబ్బన్ క్యాపిటల్ అంటారు. మీరు నెట్లో కొట్టుకోండి. రిబ్బన్ క్యాపిటల్ అంటే ఇలా వరుసగా వెళ్తుంది. ప్రపంచ చరిత్రలో ఏ రాజధాని నగరం, రాష్ట్ర నగరం, ఏ నగరం కూడా ఈ టైప్లో లేదు. ప్రపంచ చరిత్రలో, ఇండియా చరిత్ర మాట్లాడలా. లాస్ ఏంజల్స్ మీరు అనుకోవచ్చు, అది మామూలు వచ్చిన రిబ్బన్గా ఎక్స్టెండ్ అయింది. ప్రపంచ చరిత్రలో మీరు డబ్లిన్కి వెళ్ళండి, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, గోపనగానికి వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, చైనా వెళ్ళండి, జపాన్ వెళ్ళండి, ఇండియాలో ఏ నగరంకి వెళ్ళండి, హైవే ఏమంటే ఇట్లా ఉండదు. ఎక్కడండి దాని ఉచితం? మీకు ఏమైనా అర్థమవుతుందండి మీకు అసలు? నాకు మీకు ఒకటి, మచిలీపట్నం మాకు ఇష్టమైన నగరం. ఎందుకు మా పశ్చిమ గోదావరి జిల్లా ఇంతకుముందు ఏర్పడక ముందు కూడా రాజధాని, మా పాలకులు అన్ని ప్రాంతాలకి మచిలీపట్నం రాజధాని, బ్రిటిష్ వాళ్ళకి రాజధాని. హైదరాబాద్లో 2 అంతస్తు బిల్డింగ్ ఉంటే 1589 నాటికి 1630 నాటికి రాస్తారు టవర్ని చాలా మంది. మచిలీపట్నం 3-4 అంతస్తు బిల్డింగ్లు ఉండేవి. హైదరాబాద్ నుంచి దండుబాటు డైరెక్ట్గా పోర్టుకు ఉండేది. మిరాహై, ఔరంగజేబు నౌకలు కూడా అక్కడ, తల్లి గారికి సంబంధించిన నౌకలు కూడా అక్కడ వేసి అద్భుతంగా ఉంది. అది ఈస్ట్ కోస్ట్ లో బ్రిటిష్ క్యాపిటల్ కూడా పెట్టారు స్టేట్. అలాంటి విశాఖపట్నం, మచిలీపట్నం గొప్ప సిటీ. ఇవాళ కూడా చెప్తాను, గొప్ప పోర్ట్ సిటీగా దాన్ని డెవలప్ చేయాలి. కొనారీలు పోయి దట్ చేశారు వీళ్ళు, దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. కానీ దాంట్లో 1939 భయంకర తుఫాను వచ్చిందండి. 35,000 మంది ప్రజలు చనిపోయారు. 14 నుంచి 17 ఫీట్లు సముద్రం పైకి కాదు ఎత్తిగిరింది. అలలో 25 కిలోమీటర్ల లోపలికి వచ్చాయి ఇక్కడి వరకు. అబ్బో, 25 కిలోమీటర్లు అంటే చాలా దూరం. 25 కిలోమీటర్ల లోపలికి వచ్చింది. ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు రికార్డ్ చేసి 14 నుంచి 17 ఫీట్లు దివిసంలో ఉప్పు వచ్చింది సార్. అలాగా ఈ అలలు 17 ఫీట్లు పైకి వెళ్తే 35 ఇండియా చరిత్రలో బంగ్లాదేశ్ ఇండియా చరిత్రలో ఇంతటి మన ఎప్పుడు జరగలేదు. ఆ తర్వాత 3-4 తుఫాలు వచ్చింది. దివిసీమ తుఫాను విశాఖపట్నం అటు సైడ్ వచ్చింది. దాంట్లో మన కూడా ఇక్కడ కూడా అంత మా పెద్దలు బండ్లబుద్ధ ప్రసాద్ నాన్నగారు అయితే గొప్ప సేవ చేశారు. ఆర్ఎస్ఎస్, రామకృష్ణ మిషన్ అన్ని కూడా 77 అనుకుంటా కదా, 1977 నవంబర్ 19వ తారీఖున మేము కూడా మా వరకు మేము బట్టలు చెప్పి డొనేషన్ ఇచ్చి ఆ రోజు మా అమ్మగారిని అడిగి అసలు మా ఎవరికి వాళ్ళు మీ కాంట్రిబ్యూషన్ మీరు చేశారు. ఎవరంత సాయం అయి ఉండొచ్చు. కానీ చెప్తున్నాను నేను, అందుకని అలాంటి పరిస్థితిలో మచిలీపట్నాన్ని, ఇప్పుడు మచిలీపట్నంలో సెక్రటరియట్ పెడతారు, విశాఖపట్నం విజయవాడలో హైకోర్టు పెడతారు, అసెంబ్లీ ఏమో గుంటూరులో పెడతారు అనమాట. ఎందుకంటే ఆయన విభజన మళ్ళీ నవ్వుతారేంటి? మీరు నవ్వద్దు, మ్యాటర్ సీరియస్ సార్. ఇక్కడ చెప్పండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి పెడితే దుర్మార్గం కదా, దోచుకున్నట్టు కదా. గుంటూరు రోడ్ విజయవాడ దోచుకుని, విజయవాడ మచిలీపట్నం దోచుకున్నారు. అలా వస్తుంది. మళ్ళీ గుంటూరు ఒక కులానికి, మచిలీపట్నం కులానికి, విజయవాడ కులానికి లింక్ పెడతారు కదా, వర్గానికి లింక్ పెడతారు కదా. కుదరదు అది. మాట తిప్పరు, మడం తిప్పరు. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. నేను అడుగుతున్నాను ఇవాళ ఎలా చేస్తారు రిబ్బన్? సరే, గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు కావాలన్నారు. పైగా రాజధాని పక్కనే, రహదారి పక్కనే కూడా హైవే ఏమిటి కావాలా? మీరేమో మచిలీపట్నం సెక్రటరియట్ పెడతారు. అక్కడి నుంచి దారి పొడుగున ఏం చేస్తారు? 70 కిలోమీటర్లు, దాదాపుగా 60-70 కిలోమీటర్లు అక్కడ, ఇక్కడి నుంచి ఒక 110 కిలోమీటర్లు మళ్ళీ ఆర్మ్స్ షోల్డర్ సెక్షన్ ఉంటుంది 120 కిలోమీటర్లు. ఏం చేస్తారు మధ్యలో? ఆఫీసు మీకు ఎండోమెంట్ ఆఫీస్ ఏమో ఉయ్యూరులో, ఇప్పుడు సెక్రటరీ అయి ఉన్నాయి కదా విజయవాడలో, అక్కడక్కడ బిల్డింగ్ దొరకప్పుడు అంతే ఒక చోట కడుతున్నారు హెచ్ఓడి ఆఫీసులు. దాని గురించి కూడా మాట్లాడతాం. హెచ్ఓడి అమరావతిలో డబ్బుల గురించి మాట్లాడారు అని దాని గురించి కూడా మాట్లాడతాం. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఈ మన తాడేపల్లిలోనేమో ఇండస్ట్రీస్ ఆఫీసు, గుంటూరు అవతల కొరటిపాటి దాటిన తర్వాత ఏమో ఇంకోటి, పలకనూరులోనో ఇంకో చోట, ఆ తర్వాత ఏమో విజయవాడలోనేమో. ఇది నాకు అర్థం కావట్లేదు. మధ్యలో ఈ హైవే ఇంకోటి కూడా చెప్తున్నా, అమరావతి
ఏదో 4 పంటల బండి భూమి అని చాలామంది ప్రచారం చేశారు. కేవలం 53,000 ఎకరాలు ఇప్పుడు తీసుకుపోయి 20 ఎకరాలు 70,000 ఎకరాలు లెక్కేసుకుంటే దాంట్లో 5-6-7 ఎకరాల మించి జరిగే భూములు లేవు. చాలా మంది తెలియదు, అక్కడే కెమెరా తీసుకుని చూసేస్తారు. మెట్ట ప్రాంతాలు, నీళ్లు కూడా పడిన ప్రాంతాలు, పత్తిను అది పొగాకు వేసుకునే ప్రాంతాలు, బోరు కూడా ఎందుకంటే శుద్ధన కింద ఉన్నట్టుంది, కృష్ణానది దగ్గరే ఉంది, 20-30 కిలోమీటర్లు ఉంటుంది. పడిన ప్రాంతాల్లో అనేక మంది బాధలు పడ్డారు. కొంచెం చోట నీళ్లు దొరకకపోతే ఎత్తిపోతలు కూడా పోయి పెట్టారు. చిన్న ఇంకా పైన అది కూడా లేదు. మెట్ట భూములు అండి ఎక్కువ మట్టి ఏదైనా కానీ. అలాంటి ప్రాంతాలు కాకుండా ఈ దేశం మొత్తం మీద అద్భుతమైన డెల్టా ప్రాంతాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? కృష్ణా గోదావరి డెల్టా ఒకటి, కావేరి ఒకటి, గంగా ప్లెయిన్ డెల్టా ఒకటి, బెంగాల్ డెల్టా ఒకటి. ఇవాళ అలాంటి కృష్ణా డెల్టాలో కాలువల భూమి, ఇందులో కాలువే లేదు. మళ్ళా చెప్తున్నాను, అమరావతి 70 ఎకరాల్లో కాలువే లేదు. ఇక్కడ ఉంది. మీరు మొత్తం విజయవాడ నుంచి అక్కడ విజయవాడ వెళ్తే మీకు అర్థం, విజయవాడ నుంచి మచిలీపట్నం అంతా కాలువల భూమి, డెల్టా భూమి. సముద్ర మట్టానికి దాదాపు 2 మీటర్ల నుంచి 5 మీటర్లు 7 మీటర్ల నుంచి అద్భుతమైన పంట పొలాలు. అప్పుడు మరి ఇది రాదా ఏది భూకు అది వచ్చేసింది. దాంట్లో 5,000 ఎకరాలకి 55,000 ఎకరాల్లో అన్నప్పుడు మొత్తం ఈ 25,000 ఎకరాలకి ఇది రాదండి. 50,000 ఎకరాలు ఎంతో రాదా పక్కన భూములు? అసలు కృష్ణా జిల్లా ₹1,00,00,000 5 కోట్లు ఉన్న భూముల్ని ఎట్లా తీసుకుంటారు? అక్కడ భూమి 50 లక్షలు 40 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఇచ్చారు. అక్కడ 35,000 ఇప్పుడు 5,000 10,000 ఇస్తారు. తర్వాత సంగతి ఇప్పుడు 30,000 ఎకరాలు కావాలన్నారు కదా, మాట తిప్పరు కదా. 20,000 కోట్లు కావాలి దానికి. దాన్ని డెవలప్ చేయడానికి వీళ్ళు అంటారు 2 లక్షల కోట్లు అంటున్నారు. ఇప్పుడు మీరు చేసుకునే 20,000 ఎకరాలు తీసుకుని ఈ నది ఈ రిబ్బన్ కటింగ్ లో మీరు 6 లక్షల కోట్లు అవుతుంది అంటారు. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఏం చేయాలి అమరావతిని? అందులో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు ఇచ్చింది. ఆల్రెడీ సెంట్రల్ ఆఫీసులు మొదలవుతాయి, శంకుస్థాపన, ఫైనాన్స్ సిస్టమ్ మొదలైంది, ఎన్నో యూనివర్సిటీలు వచ్చినాయి. ఏదండి 9,000 కోట్లు 8,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పుడు 51,000 శరవేగంతో పని అవుతుంది, అయిపోతుంది. అక్కడే 53,000 ఎకరాలు ఉంది. ఈ భూమిని తీసుకుని ఏం చేయాలి? ఇప్పుడు ఎత్తమే పెట్టుకుని ఊరేగమంటారా? మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. విశాఖపట్నం నుంచి అనంతపురం నుంచి అక్కడి నుంచి వచ్చి వాళ్ళందరూ సామాన్యులకు అక్కడక్కడ స్థలాలు ఇచ్చేస్తారా? ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఈ మావిగంలో రాజధాని కావాలన్నా భూసేకరణ చేయాలిగా. ఏమండి 20,000 కోట్లు పెడితే 20,000 ఎకరాలు వస్తుందని ఆలోచన ఉందేమో. అసలు మాకు అంత ఎందుకు అంటున్నారు? 20,000 కోట్లు నాకు అర్థం కావట్లేదండి. అసలు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఒంటరి ఒక బ్యాచ్లో వెళ్ళిపోతున్నారు. ఓ పక్కన రాష్ట్రం ఏం చేద్దాం అనుకున్నారు? అసలు సరే అయిపోయింది. మీరు ఆయన అనుకున్నట్టు 47 అంతస్తులు ప్రతి చోట కాకుండా ఏ హరిత రాజధానికి కట్టుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారు మంచి పని చేశాడు. ఆయన ఇష్టపడలేదు రహేజా మైండ్ స్పేస్ కాళ్ళకి ఇవ్వటానికి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆ అభివృద్ధిని కొనసాగించాడు. దాంట్లో ఉన్న అభివృద్ధి ఫలాలని రాష్ట్రానికి కూడా అందిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం సరే ఆయన ఆయన తీసుకుని ఆయన నిరూపణ కానీ రాష్ట్రానికి వచ్చేటట్టు చూశారు. ఆయన ఒక విద్యుత్ ఆలోచించారు. ఒకళ్ళు మొదలు పెడితే ఇంకోళ్ళు ముగించాలనేది చూడలేదు. కక్షాదింపు పెట్టుకోలేదు ఆయన. మీరు అంటున్నట్లు ఇప్పుడు మచిలీపట్నానికి సంబంధించిన మాజీ మంత్రి పేర్ని నాని కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు కదా. ఏమనండి మావిగన్న బ్రహ్మాండంగా ఉంటుంది. సరే ఎవరు ప్రచారం వాళ్ళు చేయకపోతే ఎలా కుదురుతుందండి? ఫస్ట్ వాళ్ళందరూ కంగారు పడ్డారు. మొత్తం సిట్టింగ్ స్ట్రీమ్స్ వచ్చినట్టున్నాయి. తర్వాత మొత్తం ఐ డూ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్. బికాజ్ ఆయన రాజధాని అవుతుందంటే ఆయన ఆనందంగా ఉంటుంది. తప్పే ఉంది ఆయన అనుకున్న దాంట్లో ఆయన తప్పట్టు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అసలు మావిగన్నని కాకపోయినా ఈ దాకా సిఆర్డిఎస్ దాకా నెప్పల దాకా ఓఆర్ఆర్ ఎగ్జిట్ అక్కడ నెప్పల దగ్గర ఏది వచ్చినా పక్కకి వెళ్తున్నా అది నేషనల్ హైవే అయి ఉంది. 6 లేన్ పక్కన. నేను ఒకటి అడుగుతున్నాను, నిన్న బయలుదేరి విజయవాడ వెళ్తున్నప్పుడు అండి నేను ఫస్ట్ టైం చూసిన అద్భుతంగా ఉందండి ఏరియా. ఆ వెస్టర్న్ బైపాస్ అయిపోయి ఇప్పుడు దయచేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తాం ఒక్కసారి ఆ లంకలు కూడా ఉన్నాయని చూడలేదండి. అద్భుతంగా ఉంది. ఆ నీరు అసలు సింగపూర్ మనం వెళ్తున్నాం. నేను ఆ లోపల ఎప్పుడు వెళ్ళలేదు కదండి. అక్కడ చూస్తే మన జిల్లా కూడా కాదు, మాది పశ్చిమ గోదావరి జిల్లా పార్కులు. నా 1992 వరకు బెజవాడ కృష్ణా గుంటూరు జిల్లాలో కాలు కూడా పెట్టలేదు రైల్వే స్టేషన్ లో తప్ప. నాకు చుట్టాలు లేదు, చాలా మంది చూసి అక్కడ అనుకుంటారు. చెప్తాను 92 వరకు అనుకుంటారు. అలాగా ఆఖరికి అద్భుతంగా అనిపించింది. ఆల్రెడీ 6 లేన్ విత్ సైడ్ రోడ్స్ తో వేసేసారండి. అంటే ఆల్రెడీ నేషనల్ హైవే రాజధాని ప్రాంతానికి కనెక్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకోటి అంటారండి, నాకు అర్థం కాదు. నేషనల్ హైవే ఆల్రెడీ రాజధాని ప్రాంతానికి దాదాపు 20 కిలోమీటర్లు అక్కడ వెళ్తా ఉంది. 6 లైన్స్ రహదారి విత్ సర్వీస్ రోడ్స్ అద్భుతంగా చేసింది. ఆల్రెడీ ఓపెన్ అయిపోయి 4 రోజులు 2 నెలలు అయింది. ఆల్రెడీ రాజధాని అంతర్భాగం అది. సిఆర్డిఏలో ఉన్న ఈ నవలూరు వరకు వెళ్తానే ఉంది. ఇంకేంటి ఇంకో చోట ఆ రాజధానికి నేషనల్ హైవే సమాంతరంగా అంటే ఏ సబ్జెక్ట్ లో మాట్లాడతారు? అసలు మాట్లాడితే దుర్మార్గం ఏంది, ఒక చోట కాన్సన్ట్రేషన్ చేయకూడదు అంటారు. ఏంటంటే ఒక చోట కాన్సన్ట్రేషన్ చేయకూడదు? ఐ డోంట్ థింక్ సో. అందుకని నా అభిప్రాయం ఏంటంటే చాలా క్లియర్గా ఉన్నాను.
దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి పవర్ఫుల్ నాయకుడు. అవును. ప్రతిపక్ష హోదా ఆళ్ళిచ్చేది ఏంటండి, ప్రజలు ఇచ్చారు. 39.37% ప్రజలు ఇచ్చారు ఆయన హోదా. సీరియస్ చెప్తున్నా, Correct. ఇట్స్ నాట్ ఎ జోక్. గట్టి పర్ఫెక్ట్. నాయకుడే. ఎందుకన్నానంటే ఆ రోజు సోనియా గాంధీ గారికి అందరిని ఎదిరించి ఆయన తలకాయ వంచుకుని ఉంటే కేంద్ర మంత్రి పదవి చేతిలో సునాయాసంగా నడిచి వచ్చేది. చెప్తున్నాడు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేవారేమో, వేరే సంగతి. నిలబడ్డని వ్యక్తి 2014లో ఓడిపోయినా హేళన చేసినా నిలబడిన వ్యక్తి. ఇవాళ ఆయన చేయాల్సిందండి ఇలాంటి కక్షాదింపు చర్యల మీద మానుకోవాలి. ఆయన నవరత్నాలు ఆ రోజు కూడా నవరత్నాలు జాగ్రత్తగా చేసుకుని అందులో 6-7 బాగా చేశారు. మిగతా నుండి కూడా ఇంకో దశరథం పెట్టుకుని చేసుకుంటే అధికారులు ఉండేవారు ఏమైనా. రైట్. ప్రత్యేక హోదా విభజన హామీలు సాధించుకుంటే. అందుకని మై హంబుల్ రిక్వెస్ట్ టు హిమ్, యువర్ ఎ పవర్ఫుల్ లీడర్, కమ్ వాట్ ఎవర్. మీరు ప్రతిపక్ష నాయకుడే, వీళ్ళు హోదా ఇచ్చిన ఇవ్వకపోయినా మీరు ఈ ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తాను, కొన్ని చర్యలు చేస్తాను, ప్రభుత్వాన్ని మాట్లాడండి, రైతుల సమస్య మీద మాట్లాడండి. Correct. ఎందాకైనా మీరు ఏదైతే చెప్పారో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ దుష్టత్వ పాపత్వ క్రూరాత్మక చర్యల మీద కలిసి పోరాడదాం. రైట్. ఇవాళ మన గ్యాస్ సమస్య మీద మాట్లాడదాం. మీకు ఆదాని గారు మీలో మీరు దెబ్బలాడుకుంటారు, కేంద్రం దగ్గరికి వెళ్ళాము, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయింది. మీరు కూడా ఏం చేస్తున్నారు, ఉత్తుత్తి మాటలు. వీళ్ళనేమో తమలపాకుతో కొడతారు, కేంద్ర ప్రభుత్వాన్ని తలుపు చెక్కతో ఇంకోళ్ళని కొడతారు. ఇంకా కాంగ్రెస్ని కొట్టి ఉపయోగం ఏంటంటే నాకు అర్థం కాదు. కాంగ్రెస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసిన ద్రోహానికి. అందువల్ల మా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిని ధారించాలి. మీరు కనుక రాణిస్తే అది లాభాన్ని, రాష్ట్రానికి నా లాభం, మీకు అవుతున్నదే మీ పార్టీకి. కొంచెం సేపు మీకు ఎవరో దిక్కుమాల సాధారణ పక్కన పెట్టుకుని మై హంబుల్ రిక్వెస్ట్ ఇవ్వండి. మీరు చాలా తప్పు చేస్తున్నారు. దిక్కుమాల సలహాలను పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసే దాంట్లో లోపాలను ఎత్తి చూపించండి. మీరు అన్నారు సెక్రటరియట్కి ఎక్కువ పెడుతున్నారని. ఇంతకుముందు 2,500 కోట్లు ఇచ్చారంట, 69 లక్షల ఎస్ఎఫ్టీ. అంటే ఇది హైదరాబాద్ సెక్రటరియట్తో పోలుస్తున్నారు. అది 10 లక్షల ఎస్ఎఫ్టీ, అన్నీ కలిపి 1100-1200 కోట్లు అయింది. అంటే ఎస్ఎఫ్టీకి ఎంత అయింది? 11,000 అయింది. అందులో కేవలం అత్యధికం హెచ్ఓడి లేవు, మేజర్ సెక్రటరియట్ కొన్ని భాగాలు తప్ప. ఆంధ్రప్రదేశ్ అనేది దాని మీద పెద్ద రాష్ట్రం. అపార్ట్ ఫ్రమ్ దట్ హైదరాబాద్లో విస్తృతమైన, అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు హెచ్ఓడీస్ అన్ని దాంట్లో ఇంక మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని మీరు చూడండి క్యాంటీన్ రూమ్స్ ఎలా ఉన్నాయో. ఇది టెక్నాలజీ సెక్యూరిటీ పరంగా కూడా 69 లక్షలు అవసరం, అంటే 10 లక్షలు ఎక్కువ కట్టాను. దీనికి ఎంత అవుతుంది? ఇప్పుడు కొత్తగా 4,896 కోట్లు ఇది పెట్టారు. దానికి ఎక్కువ సిస్టమ్ ఇంకా ఇవన్నీ వేసి అన్నీ కలిసి 6,000-7,000 కోట్లు అవుతుందంట. 69 అంటే 10,000 అవుతుంది. ఇది ఇది మీరు నిలదీసారా, అది ఎవరిని ఇవ్వాలి? ఇక రహదారులు ఎక్స్ట్రా అవుతుంది. రైట్లీ పాయింట్ అవుట్. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలి. మీ ఆరోపణల మీద మిమ్మల్ని విమర్శించడం సమాధానం చెప్పాలి. అలాగే ప్రజా సమస్యలను మాట్లాడదాం, ప్రత్యేక విభజన హామీని మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి తీసుకెళ్లి ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారులు, మీరు ఇతరులతో ఒకటి ఆదాని గారు అంబానీ గారు అంటే వాళ్ళకి ఎలా ఇస్తున్నారో మాట్లాడదాం. రాష్ట్ర ప్రజలని భావితరాలను ముందుకు తీసుకెళ్లే దాంట్లో చూసుకుని అన్ని ప్రతిపక్షాలు, నేను చెప్తాను వామపక్షాలని, మేము గ్యాస్ సమస్య మీద రేపు పొద్దున్న మీటింగ్ ఉంది, 16వ తారీఖున రాజమండ్రిలో మీటింగ్ ఉంది, మన విజయవాడలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ జరిగింది, రారు మీరు. అందువల్ల దయచేసి దాని మీద ఉమ్మడిగా రాష్ట్ర ప్రజల కోసం ఫైట్ చేద్దాం. ఇది ఇష్యూ కాదు. మీరు అనుకున్నట్టు అమరావతిని అక్కడ ఉంది, మీ నాన్నగారి ఆలోచన కూడా తీసుకోండి, తీసుకుని దాన్ని ముందుకు వెళ్ళాలి. కానీ ఇవాళ రేపొద్దు ఇంకోటి చెప్తాను, దీనిలో గ్యారంటీ ఉంది. ఈయన 3 మాటలు మార్చారు. రేపొద్దున అధికారంలోకి వచ్చి మాయగాన్ని బదులు దోనగాన్ని అంటారు. అంటే దోనకొండ పక్కనున్న ఖమ్మం ఏదో పెట్టుకుని అటు సైడ్ ఆ కొండలోకి వెళ్ళి ఖమ్మం కన్ అన్ని ఖమ్మంని ఏదో కనిగి దాని అన్ని దోమకన్ను అంటారు. దోమకన్ను అని అక్కడ పెడతారు. ఎందుకు గ్యారంటీ లేదు కదా, నిమిషానికి ఒక మాట ఎలా గ్యారంటీ? నికరం లేదు నేను చెప్తున్నాను. ఎందుకంటే అంత ఇప్పుడు ఈ 3 రాజధానికి వెళ్తే ఎన్ని ఓట్లు ఇస్తే ఎన్ని ఓట్లు వచ్చినాయి ప్రజలు తీర్పిచ్చారు కదా. మీరు రాజధాని ఇక్కడే పెడతామంటే 151 సీట్లు ఇచ్చారు. ఒక పాయింట్ అది. అవును, రాజధాని మేము పెట్టం, ఈ దుర్మార్గం, పాపం, దుర్వృత్తం, ఈ అమరావతి అనే దుర్మార్గం కృష్ణా గుంటూరు జిల్లాలో ఎందుకు ఇది కూడా పడేస్తే పడిపోద్ది ఏంటది? ఆ అసెంబ్లీ అప్పుడప్పుడు నడుపుతారు కదా, శాసనమండలి పడేస్తాం, ఇంకేం లేదు, అంతా వెళ్ళిపోతాం. అందుకని అద్భుతంగా రైలు బొమ్మ వేశారు. ఇప్పుడు రైల్లో కొత్త రైలు మీరు చూపించారు లాస్ట్ టైం. రైల్లో ఇంజిన్లో ముఖ్యమంత్రి ఉంటాడు, వెనకమాల సెక్రటరీ, వెనకమాల అసెంబ్లీ. ఇది ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా వెళ్తాం, మధ్యలో పులివెందులు అప్పుడప్పుడు స్టాప్లు ఉంటాయి. ఇది ఎక్కడ ఆగితే అదే రాజధాని అంట. నవ్వుతున్నారండి, నవ్వుతారేంటండి మీరు? అదే పని అయిపోయింది. ఇది పెట్టుకోండి. ఎందుకు వచ్చిన కూడా ఆ ధర్మాన ప్రసాద్ గారు వాళ్ళ ఊళ్ళో ఆగుద్ది, ఇదే మా రాజధాని అంటారు. ఆ పక్కన తమ్మినేని సీతారాం గారి దగ్గర ఇదే అని చెప్పి బూతుమాట మాట్లాడతారు. ఆయన అలవాటే కదా. అక్కడి నుంచి కర్నూలు వెళ్తుంది, ఇదే మా రాజధాని, పాత రాజధాని మా సోదరులు టీజీ వెంకటేష్ గారు అంటారు. అక్కడే రాజధాని కావాలంది పాపం. ఆ తర్వాత అనంతపురం వెళ్తుంది, అక్కడ మిత్రులు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతం అని పేరు పెట్టుకుని అనంతరా ఇదే రాజధాని అంటే ఇక ఎక్కడ అది ఆ గంటకు ఆగితే అదే రాజధాని. ముఖ్యమంత్రి అదే దాంట్లో కూర్చుంటారు. ప్యాలెస్ అని వీల్స్ ఉంటుంది కదా, ప్యాలెస్ అని క్యాపిటల్ పెట్టుకోమనండి. బాధతో మాట్లాడుతున్నాను. అటు వీళ్ళు కానీ అటు కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నానండి, ముఖ్యమంత్రి గారితో కూడా చెప్తాను, మీ దిక్కుమాన సలహాదారులో మార్చుకోండి.
ఇన్నాళ్ళైంది, 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, కనీసం ఉపాధి కేంద్రాల కింద ఎనగమాల అపాచియో బ్రాండిక్స్ పెట్టి ఆ పెరిఫెరల్ ఏరియాలు పెడితే ఆర్గానిక్ గ్రోత్ ఉంటుందండి, రాజధాని రైతులు బాగుపడతారండి. కనీసం మీరు అనుకున్న ఆ సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ నిలబడుతుంది, దాని మీద మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇస్తానన్నారు ఫస్ట్ ఇయర్, అలా 4 ఏళ్ళు ఇస్తాన్నారు గ్రాంటు. ఇవాళ వరకు ఎంగిలి మెతుకులు పడేశారు, నిలదీయలేరు. మీరు మద్దతు మార్చుకోవాలి, కనీసం అక్కడ ఉపాధి కేంద్రాలు పెట్టించండి. ఈ పాటికి స్టార్ట్ అయిపోయి ఉండాలి. అన్ని వర్గాల వాళ్ళు మధ్య తరగతి వర్కింగ్ ఫోర్స్ లేకుండా ఈ క్లాస్ ఫోర్స్, సూపర్ క్లాస్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఉపయోగపడుతుంది. వర్కింగ్ ఫోర్స్ ఉండాలి కదా, అక్కడికి ఎవరు తీసుకొస్తారు? మధ్య తరగతి ఉండాలి కదా. అన్ని తరగతి నేను మాట్లాడుతున్నాను. మీ సలహాదారులు దిక్కుమాల సలహాలు మార్చుకోండి అని చెప్తున్నా. నేను ఇళ్ళకి వాళ్ళకి ఇద్దరికి సలహాదారులు వాళ్ళకి మెసేజ్ కూడా పంపించాను. దయచేసి మీరు అద్భుతమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టండి. సచ్ ఎ పవర్ఫుల్ లీడర్ గారు, సచ్ ఎ ఫోర్ సైట్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు, మీరు దృష్టి పెట్టండి. అక్కడ అన్ని వర్గాలను చేసుకుని ఎందుకు 2 ఏళ్ళు అయింది? దయచేసి గమనించమని కోరుతున్నా. రైట్ సార్, థ్యాంక్ యూ.